లాస్ట్ సెట్‌లో నేను రీసెంట్ ఎగ్జామ్ రాసానండి. నాకు 248 ర్యాంక్ వచ్చింది. ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. అందరూ గూడా అయితే ఒకసారి కంగ్రాచ్యులేషన్ చెప్పండి. అందరూ గూడా లాస్ట్ సెట్ క్లియర్ అయింది. ఓకే. థాంక్ యూ. ఆ! చెప్పండి. అయితే అందులో రాయడానికంటే ముందు నాకు ధైర్యం గాని, సలహాలు గాని, నా మీద నమ్మకం పెరగడానికి గాని కారణం మాత్రం మీరే సార్ అసలకి. థాంక్ ముందు యూ. నుంచి గూడా అంటే నేను ఈ 1 ఇయర్ దాంట్లో ఇందులో ఉన్నా నేను. అవునవును. అయితే అవును. అప్పుడు ఫస్ట్‌లో నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నా అసలకి. అవునవును. అంటే అసలు చదివి బుక్ తీసి చదివేంత కూడా లేదు నాకసలు. అసలు చదివినా ఎక్కేది గాదు నాకు ముందు. చదవలేను గూడా ముందు అది గూడా కారణం. ఉండగా ఉండగా సెక్షన్‌లో విన్న తర్వాత 2 మంత్స్ నుంచి నాకు మార్పు మొదలైపోయిందింకా. ఓకే. హ్మ్. ఫస్ట్‌లో అయితే మాత్రం 1 మంత్‌లో ఏంటి నాకసలు ఏం మార్పు రావట్లేదు. మళ్ళీ ఇష్యూస్ మీద ఇష్యూస్ వస్తూనే ఉంటున్నాయి. ఏంటా అని చెప్పి అనుకున్నా. అంటే హ్మ్. మీ సెక్షన్ చెప్పేటప్పుడు మాకర్థమవుతున్నాయి. ఓహో! మాలో నెగెటివ్ బ్లాక్ లిస్ట్ చాలా ఉన్నాయి. అంటే మనం ఒకళ్ళనన్నా, చేసినా మనల్ని అనేవాళ్ళున్నా మనలో ఉంటాయని. ఫస్ట్‌లో అయితే నేనైతే రోజుకి 5 సార్లు మెడిటేషన్ కూడా చేసేదాన్ని. హ్మ్. అప్పుడు అనుకుంటా ఉంటాను. నేను ఎంత మెడిటేషన్ చేసుకుంటున్నా, ఎప్పుడు క్లియర్ అవ్వాలి? నాకెప్పుడు పాజిటివ్ రావాలి నా లైఫ్‌లోకి అనుకున్నయి ఎప్పుడు రావాలని అనుకుంటూనే చాలా ఓపికగా చేశాను నేను ఫస్ట్ టైమ్‌లో అయితే మాత్రం. హ్మ్. సెకండ్ మంత్ కాడ్నించి ఇక నాకు కొంచెం కొంచెం రిజల్ట్ మొదలైందింక. హ్మ్. థర్డ్ మంత్ వచ్చేసరికి నేనేదైతే అఫర్మేషన్స్ రాసేసుకున్నానో ఇక నా లైఫ్‌లోకొచ్చేస్తున్నాయి. ఓహ్! గ్రేట్. అక్కడి నుంచయితే హ్మ్. నాకింక చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి అసలకి. నేను హ్మ్. ఏదైతే అనుకుంటున్నానో అది వెంటనే క్లియర్ అయిపోతున్నాయి. ఓహ్! డెబిట్స్ క్లియర్ చేసుకున్నాను. గోల్డ్ కొనుక్కున్నాను. ఇంకా హ్మ్. నేనేదైతే అనుకున్నానో అంటే ఇంకోటేంటంటే ఏమనుకున్నానంటే నాకు ఈ సెల్ ఫోన్‌లో కనిపించాలి, యూట్యూబ్‌లో కనిపించాలి నాకొక కోరికుంది. కానీ అదొక ఛానెల్ పెట్టుకొని చేసి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను కనిపించాలి, నేను తెలియాలనుకున్నా. అదెప్పుడైతే అనుకున్నానో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలిసింది. ప్లస్ ఇంకోటేంటంటే ఇంకోటి నేను యాంకరింగ్ చేద్దాం అని చెప్పి అనుకున్నా. ఇవి కూడా ఓహ్! అఫర్మేషన్స్ రాసుకున్నా నేను. హ్మ్. ఇవెప్పుడైతే అనుకున్నానో రమేష్ గారి పుణ్యం అంట నేను అందులో 4 ఎపిసోడ్స్ చేశానన్నమాట. రైట్. అట్లా హ్మ్. నాకనుకోకుండా ఏవైతే నేను అనుకుంటున్నానో, అఫర్మేషన్స్ రాసుకుంటున్నానో నాకు చాలా ఫాస్ట్‌గా వచ్చేసినాయి నా లైఫ్‌లోకసలకి. ఓకే. అవే గాకుండా లాస్ట్ సెట్ గూడా అంతే. హ్మ్. లాస్ట్ సెట్ నేను రాయాలని జెప్పి అనుకున్నా. హ్మ్. ఇంటర్మీడియేట్ ఓపెన్ ఇంటర్ రీసెంట్‌గా అప్పుడు రాసాను. ఒక సంవత్సరం క్రితం రాసాను. అది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యానసలకి. ఫస్ట్ అటెంప్ట్ నేను 25 ఇయర్స్ నా మ్యారేజ్ అయిన తర్వాత ఓహ్! ఫస్ట్ టైమ్ బుక్ తీసి చదివి ఫస్ట్ ఇంటర్‌లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిందాన్ని నేను. మా రూమ్‌లో అంత టఫ్‌గా ఉండి అంటే ఓపెన్ ఇంటర్‌లో ఎవరు ఒక్క నిమిషం లీలా గారు. 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత 25 ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్మీడియేట్ రాసారా? ఓహ్! దిస్ అండి. అవును. అందరూ క్లాప్స్ చేయండి అందరూ. ఇగో చూడండి ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ అండి. ఓకే. చాలా మందేంటంటే 10థ్ క్లాస్ అయిపోయింది. నా ఏజ్ అయిపోయింది. నాకు సపోర్ట్ లేదనుకుంటారు. బట్ 10థ్ క్లాస్ తర్వాత 25 ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్మీడియేట్ రాసారు. దట్ ఈస్ అచీవబుల్. దట్ ఈస్ అవును. అందరూ కూడా ఒకసారి క్లాప్స్ అని చెప్పండి. సో, యెస్. థాంక్ యూ సో మచ్ మేడం. ఓపెన్ ఇంటర్. థాంక్ యూ. ఓపెన్ రైట్. ఇంటర్ రాసిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే నా ఏజ్‌కి ఇంక ఉండేది లా తప్ప ఇంకేం లేదు. ఓకే. కానీ హ్మ్. నా కోరిక గూడా ఏంటంటే నాకున్న ఇష్యూస్ అన్నీ ఆ కోర్ట్‌ల చుట్టూ, లా చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నాయో, ఆ అవును. స్ట్రగుల్స్ నేను ఎప్పుడైతే గమనించానో, హ్మ్. లేదు ఆ భగవంతుడు నాకిచ్చింది ఇవన్నీ చూడడానికి, చేయడానికి నాలో మార్పు తెచ్చి, నేను హ్మ్. చెయ్యాలి. హ్మ్. నా టాలెంట్ 10 మందికి తెలియాలి. నేను ఉపయోగపడాలి. నా హ్మ్. వల్ల ఉపయోగపడే ఉద్దేశం ఉంది కాబట్టి యూనివర్స్ నాకిలాంటి అవకాశం ఇచ్చిందని ఎప్పుడైతే గట్టిగా అనుకున్నానో, హ్మ్. లేదు లా సెట్ కూడా నేను ఇప్పుడు కూడా చదివి చూపిచ్చి, నాకు ఇంగ్లీష్ రాదు. హ్మ్. ఇంకా చాలా అవును. నాకసలు సెల్ ఫోన్ కూడా యూజ్ చేయడం కూడా నాకు రాదసలకి. మా హ్మ్. అమ్మాయి ద్వారా ఈ దాంట్లో నేను జాయిన్ అయ్యి, ఓపెన్ అయ్యి 1 ఇయర్ తీసుకున్న తర్వాత, లా సెట్ తీసుకున్న తర్వాత అప్పటిదాకా ఒక లెక్క. లా హ్మ్. సెట్ అంటే అందరూ ఏమన్నారంటే ఏముంది పాస్ అయిపోతారన్నారు. తీరా చూస్తే ఆ బుక్ తీసుకుంటే 700 పేజీల బుక్కు. నాకుంది 1 మంత్ మాత్రమే. హ్మ్. అస్సలకి ఆ బుక్ తీసి ఓపెన్ చేస్తే నాకు మెంటల్ ఎబిలిటీ తెలీదు. హ్మ్. మరి కరెంట్ అఫైర్స్ తెలీదు నాకు. 25 ఇయర్స్ నాకు వ్యాపారం, పిల్లలు, సంసారం చూడటం తప్ప బయట హ్మ్. నాలెడ్జ్ లేదు నాకసలకి. హ్మ్. బుక్ తీస్తే నాకసలకి ఏం అర్థం గావట్లేదు. హ్మ్. నాకున్న ఒక్క మంత్‌లో నేను ఎలా చదవాలి? తీరా హ్మ్. చూస్తే అన్ని చాప్టర్‌లున్నాయి మొత్తం అన్ని. హ్మ్. సెక్షన్‌లున్నాయి, సవరణలున్నాయి, ఇయర్స్ ఉన్నాయి. హ్మ్. నాకైతే వల్ల కాదు. ముందు ఏం చేయాలి? నేనెలా సాధించాలి నేననుకున్నదని జెప్పి అనుకున్నా. హ్మ్. అనుకున్న తర్వాత మీకు ఫోను చేశానన్నమాట. సార్ ఓకే. ఇలా ఉంది నా పరిస్థితి. ఏంటి అని జెప్పనన్నా. నేనేమో సాధించాలనుకున్న, లాయర్ అవ్వాలనుకున్నా. అంటే మీరేం కంగారు పడొద్దండి. ఒక మంత్ టైముంది. హ్మ్. నేను మధ్యలో మీకు 3 క్లాసెస్ తీసుకోండి. మీకు చెప్తానని జెప్పన్నారు. మీరు హ్మ్. కూడా అలానే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాకు ఆ బుక్‌ని ఎలా చదవాలి ఏంటి అని నాకు గైడెన్స్ ఇచ్చారు. ఆ హ్మ్. తర్వాత నాకు ధైర్యం వచ్చిందనమాట. ఓకే. ఓకే. హ్మ్. సార్ చెప్పింది ఫాలో అవుదాము. మొత్తం హ్మ్. అయితే మాత్రం ఎవరు చదవలేరండి. చదివిన కూడా అంతా ఎవరు గుర్తులేరన్నప్పుడు హ్మ్. ఓకే. అంటే నాకే కాదు ఎవరికైనా ఉంటుంది. అని హ్మ్. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఇంకోటి
రాజకీయం సంబంధించి చెప్పినప్పుడైతే ఉంది బుక్కు. అందులో దాదాపు 400 పేజీలు అవే ఉన్నాయి. అసలు నేను ఎక్కువ హ్మ్. చదవాలి, అంత ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఒకటి చెప్పారు. ప్రతి చాప్టర్‌లో 2 పాయింట్స్ తీసుకొని ఇంపార్టెంట్ రాసి పెట్టుకోనన్నారు. హ్మ్. మీకు ఓపిక ఉన్నంత వరకే చేయండి, లేతే లేదని కూడా అన్నారు నన్ను ఉద్దేశించి. అవును. హ్మ్. లేదు సార్ నా వంతు ప్రయత్నం చేస్తా అన్నాను. నా హ్మ్. వంతు ఎంతవరకు ప్రయత్నం చేయాలో ప్రతి దాంట్లో 2 పాయింట్స్ తీసి పెట్టుకొని ఇంపార్టెంట్ పక్కన పెట్టుకున్నా. హ్మ్. 1:00 నైట్ 2 అయినా గాని హ్మ్. అంటే నా ఇంట్లో పనులు చూసుకొని అన్నీ చేసుకుంటా నేను చదివాను నేను. గుడ్. చదివి గుడ్. పాయింట్స్ అన్నీ పెట్టుకున్నా. హ్మ్. అన్నీ పెట్టుకున్న తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంది. నాకు ఇంకొక హెల్ప్ చేసిందంటే మా అమ్మాయి చేసిందనమాట. ఆ హ్మ్. మెంటల్ ఎబిలిటీ నాకు అస్సలు తెలియట్లేదు. ఏంటివి ఈ లెక్కలేంటి అసలకి? ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాదు. మా అమ్మాయి చెప్పింది. నాకు మా అమ్మాయి కొంచెం బెనిఫిట్ అయింది. హ్మ్. ఓకే. కరెంట్ అఫైర్స్ అయి కూడా మా అమ్మాయి డీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది కాబట్టి కొంచెం అవి నాకు కొంచెం చెప్పింది. నేను బుక్ కూడా కొనుక్కోలేదు. అవి హ్మ్. కొంచెం చదువుకున్నా. ఎట్టోకొట్ట మొత్తం మీద 90% ఆ బుక్ నేను కవర్ చేశాను మీరన్నట్టు 1 ఓకే. మంత్‌లో. హ్మ్. కొన్ని కొన్ని సవరణలు, ఇయర్స్ గుర్తుపెట్టుకోడానికి మీరు చెప్పిన టెక్నిక్స్ అయ్యోటి యూజ్ చేయని. మళ్ళీ ఓకే. ఇంకోటి ప్రాబ్లమ్ ఏంటి, నేను ఇంతవరకు నాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. నేను హ్మ్. ఇంతవరకు కంప్యూటర్ టచ్ చేసింది లేదు. హ్మ్. దానికి మీరొక ఐడియా ఇచ్చారు. మీరు 1, 2 సార్లెళ్లి కంప్యూటర్ జస్ట్ టచ్ చేసి, ఒక్కసారి జస్ట్ రాసి రండి అని చెప్పన్నారు. మీ హ్మ్. ఐడియాతో నేనెళ్లి ఒక ఎగ్జామ్ రాసొచ్చా. అప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఓహ్! హ్మ్. ఇలానా పట్టుకొని ఇలా చేసేది, ఇది ఇన్నాళ్ళు తెలీదు అని ఒక నమ్మకం వచ్చింది. కానీ నాకు 2, 3 సార్లు కుదరలేదు. నాకున్న టైంలో ఒక్కసారి నేను చూసాను. హ్మ్. రెండోసారి డైరెక్ట్‌గా ఎగ్జామ్ రాసేసాను. ఓహ్! గ్రేట్. టైం నాకున్న టెన్షన్ ఏంటంటే 90 నిమిషాలే మాత్రమే ఉంది. గంటన్నర. గంటన్నరలో 120 బిట్స్‌కి కంప్లీట్ చేయాలి. 2 హ్మ్. మినిట్స్ ముందు నేను చదివే ఫాస్ట్‌కి ఎగ్జామ్ చాలా టఫ్‌గా వచ్చింది. హ్మ్. చదివిన బుక్‌లోంచి ఒక 5 క్వెషన్సే వచ్చాయి. ఇంకసలు హ్మ్. మిగతా అన్ని లాలో ఉన్న సవరణలు, సెక్షన్‌లు ఇచ్చారని చెప్తే హ్మ్. నా పక్కన పీజీ చదివిన ఆమె నాకు చదివి ఇంత టఫ్‌గా వచ్చింది మీకసలకి హ్మ్. ఎంట్రన్స్ టెస్ట్ ఆళ్ళకి ఇంత టఫ్‌గా ఇస్తారా? నా వల్లే కాలేదని జెప్పిందామె. హ్మ్. అప్పుడు తెలిసింది నాకింత టఫ్‌గా ఉంటే నాకు రిజల్ట్ వస్తుందా? రాలేదనుకున్నా. నేను అఫర్మేషన్ ఒకటే రాసుకున్నా. నేను లాయర్ అవ్వాలి. అంతే. నేను హ్మ్. పాస్ అయ్యాను. ఈ రెండే హ్మ్. అనుకున్నా రాసుకుంటున్నా ప్రతిసారి ఇమిటేషన్ చేసేటప్పుడు. మీరు ఓకే. చెప్పినట్టు ఫాలో అయ్యాను. నాకు హ్మ్. కొన్ని టిప్స్ చెప్పారు. అవి ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు మీరు చెప్పింది నేను గైడెన్స్ ప్రకారం ఫాలో అయ్యాను. ఇక సక్సెస్ 48 ర్యాంక్ వచ్చిందంటే, ఇవాళ మా అడ్వొకేట్ నిన్న చెప్తే ఏమన్నారంటే, బాగా చదువుకున్న గొప్పలు చదువుకున్నోళ్ళు గూడా ఈ ర్యాంకులు రావండి. 11,000, 1100 పైనే అయి అవును. గూడా రావడం కష్టం. అవునవును. మీకు 248 ర్యాంక్ వచ్చిందంటే అసలు నిజంగా గ్రేట్ అండి. అంటే నాకు హ్మ్. ఆశ్చర్యం నాకు అప్పటిదాకా గూడా నాకు ఇంకా అంతొచ్చిందనుకుంటున్నా. అంటే నాకు ఇదేంది ఎంత విలువ నాకు తెలియట్లే. నాకసలు వాటి గురించి బయట గురించి తెలీదు. హ్మ్. మీరు చెప్పిన తర్వాత నాకు చెప్పినాక నాకు తెలిసింది. అవునా! నాకింత పర్సెంటేజ్ వచ్చిందని. అది సార్ ఏదైనా మీ వల్లే సార్ మొత్తం మీద. థాంక్ యూ సో మచ్ అండి. ఇలా అందరూ కూడా ఒకసారి అందరూ కూడా క్లాప్ చేయండి. క్లాప్‌తో చెప్పండి కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే సక్సెస్ స్టోరీస్ అంటే ఇదే అండి. చూడండి ఎందుకంటే 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 25 ఇయర్స్ బ్రేక్‌లో అందరూ కిట్ వదిలేస్తారండి. అంత ఆల్‌మోస్ట్ ఏంటంటే ఆల్‌మోస్ట్ అందరూ ఏమనుకుంటారంటే అయిపోయింది నా ఏజ్ అయిపోయింది. నా తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు. నా పిల్లలు సపోర్ట్ చేయరు. అన్నీ స్టోరీస్ అల్లుకుంటా అంటారు లోపల. నాకు ఏమి చేయలేదు. నాది అయిపోయింది. బట్ అక్కడ లేదు. తన బిగినింగ్ అయింది. 25 సంవత్సరాల తర్వాత తన బిగినింగే ఇంటర్మీడియేట్ ఓపెన్ యూనివర్సిటీలో చేసి, తర్వాత మళ్ళీ లాకొచ్చి లాలో 248 ర్యాంక్ చూడండి. గ్యాప్ ఇప్పుడు 42 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో లాని క్లియర్ చేసి, అది క్లియర్ చేసింది చాలా హ్యాపీ అండి. థాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఎన్నో సక్సెస్ స్టోరీస్ మీకు చాలా మందికొస్తాయి. సో, మీ సక్సెస్ స్టోరీ మీరు చూపించాలి. ఇంకొకసారి అన్‌మ్యూట్ చేసుకొని మీ ఇంట్లో బ్లాక్ ఔట్ నేను చెప్పాను ఒకసారి విజయలక్ష్మి బ్లాక్ ఔట్ ఉందా మేడం? తెచ్చుకున్నారా మీరు? ఉన్ ఉంది ఉంది సార్. ఉందా? బ్లాక్ ఉంది. ఔట్ ఉందా? పక్కనుందా? వేరే కాడుందా? నే వేరే కాడ ఉండొచ్చు. ప్రస్తుతం బీరువాలో ఉంది. రేపు చూపిస్తాను నేను. రేపొకసారి చూపించండి. మీరన్నట్టు ఎప్పుడైతే అన్నారు గదా! మీరు ఏదైతే కావాలనుకున్నా అదేసుకొని ఫోటోలు పెట్టుకోండి, చూసుకొని హ్యాపీనెస్ అన్నారు. ఈళ్ళు లాస్ట్ సెట్ రాయక ముందే మా అమ్మాయి ఆర్డర్ పెట్టి మీరన్నారు మీ అమ్మకి ఒక గిఫ్ట్ ఇయ్యండి అని చెప్పన్నప్పుడు, మా అమ్మాయి నాకు తెలియక సర్ప్రైజ్ చేసి నాకిచ్చింది. నేను అదేసుకొని ఫోటోలు తీసుకొని నేను అప్పుడప్పుడు చూసుకోవడం కూడా జరుగుతుంది. మీరన్నట్టు విజువలైజేషన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అది కూడా చేశాను నేనింకా. అని మీరు థాంక్ చెప్పిన టెక్నిక్స్ అన్నీ చేస్తూనే ఉన్నా నేను. థాంక్ యూ సో మచ్. అది చాలా పవర్‌ఫుల్‌గా ఎల్ఆర్ఎల్ హ్మ్. టెక్నిక్ కూడా యూజ్ చేశాను నేను. యెస్. యెస్. అది కూడా బాగా యూజ్ యూజ్ అయింది నాకు. థాంక్ యూ. విజువలైజేషన్స్ కూడా నైట్ పడుకోబోయే ముందు ఖచ్చితంగా ప్రతిరోజు నేను కోటేసుకొని కోర్ట్‌కెళ్ళాను అనుకునే నేను
పడుకుంటాను. రైట్. థాంక్ యూ సో మచ్ అండి లీలారాణి గారు. ఆ కమిట్మెంట్ చూసాను మేడం. మీ దాంట్లో నీకు నచ్చిందేంటంటే, మీరు ప్రతి దాన్ని గూడా ఏంటంటే, ఇంట్రెస్ట్ పెట్టి జేస్తారు. టాస్క్ ఇస్తే చేస్తారు. అటెండెన్స్ అవుతారు. మీరు వీడియో ఆన్ జేసుకుంటారు. ఫోకస్ అవుతుంటారు. ప్లస్ ఇంకొకటేందంటే మీరన్నారు జూసారా? సో, మీలాగా ఎంతమంది వుమెన్స్ ఉన్నారు వాళ్ళందరికి వుమెన్ ఎంపవర్‌మెంట్. మీరయ్యారనుకోండి మీకు తెలుసు అందులో ఉన్నటువంటి ఏంటో. సో, మీరు ఎంతో మందికి మీరొక లాలో చాలా మందికి అది సరిగ్గా ఉపయోగించుకోవడం తెలియకనే చాలా మంది వెనకడుగేస్తున్నారు. బట్ మీరు ఎంతో మందికేంటి ధైర్యాన్ని చూపిస్తారు. వెలుగును చూపిస్తారు కాబట్టి సో, రియల్లీ సక్సెస్‌ఫుల్ స్టోరీ అండి. థాంక్ యూ సో మచ్. అందరూ గూడా ఒకసారి కంగ్రాచ్యులేషన్ అండి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ అండి. ఏంటంటే కోట్ అండి. లాకెట్ గాదు. ఓన్లీ కోట్ అండ్ విజులేషన్ బ్లాక్ కోట్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. యెస్ అండి. థాంక్ యూ సో మచ్. ఇంకా బిలీవ్ సిస్టమ్స్ ఇవన్నీ అండి. ప్రతి ఒక్కరు గూడా ఒకటే అండి. ఇప్పుడు లీలారాణి గారు చాలా మందున్నారు.